నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. మనతో రామ్ ఉన్నారు. రామ్ ఈ రోజు ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఆ గుడ్ న్యూస్ ఆల్రెడీ బాలకృష్ణ గారు కూడా చెప్పారు. మొన్న ఇండస్ట్రీ 50 years సెలబ్రేషన్స్ చేసుకున్నారు కదా. ఆ సెలబ్రేషన్స్ లో బాలకృష్ణ ఫ్యాన్స్ కి అయితే ఒక సూపర్ చెప్పారనమాట. మోక్షజ్ఞ రెడీ అవుతున్నారు నెక్స్ట్ మూవీ రావడానికి అని చెప్పేసి. ఆ పండగ అయిపోతుంది ఫ్యాన్స్ కి. అసలు ఆ మూవీ విశేషాలు ఏంటి, దానికి సంబంధించి ఒక కామెంట్ కూడా వచ్చింది. సింబా ఈజ్ కమింగ్ బ్యాక్. ఎవరు చెప్పారు అనేది మాట్లాడదాం. హాయ్ రామ్. హాయ్ మ్యామ్. ఎవరు చెప్పారు సింబా ఈజ్ కమింగ్ బ్యాక్? ప్రశాంత్ వర్మ, అవర్ ఫేవరెట్ డైరెక్టర్. ఓకే, అవర్ జేమ్స్ కెమెరూన్ అని చెప్పొచ్చు ఆయన్ని. అవర్ జేమ్స్ కెమెరూన్. రాజమౌళి గారు ఉన్నప్పటికీ కూడా ప్రశాంత్ వర్మ ఇస్ ఎ బ్రిలియంట్ డైరెక్టర్. బేసిక్ గా ఫస్ట్ మనం ఈ మోక్షజ్ఞ కాన్సెప్ట్ ఒకసారి చూద్దాం. మోక్షజ్ఞ గారు ఐ థింక్ ఆయన సినిమాకి వస్తారని అయితే ఎవరు అనుకోలేదు. 1 year బ్యాక్ వరకు కూడా అతను, బికాస్ కొంతమంది ఆయన ఫిజికల్ గా అడుగుతున్నారు బాలకృష్ణ గారిని, ఎందుకంటే ఈ పాటికి ఎప్పుడో లాంచ్ చేసి ఉండాలి. ఎందుకంటే చిరంజీవి గారు 22-23 ఏళ్ళకి తీసుకొచ్చేసారు రామ్ చరణ్ గారిని. చిరంజీవి గారు ఎంత ఫ్యాన్ బేస్ ఉన్నారు, నియర్లీ బాలకృష్ణ గారు కూడా అంతే ఉన్నారు, నందమూరి అభిమానులు కూడా అంతమంది ఉన్నారు. అయితే వాళ్ళందరికీ ఏంటంటే ఒకటే, మోక్షజ్ఞ రావాలి 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 అని. బికాస్ వారసత్వం అది కదా, ఎందుకంటే అక్కడ స్టాప్ అవ్వకూడదు. ఇప్పుడు రామారావు గారి తర్వాత కొడుకులు ఓకే, కొడుకులకి ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళ పుత్రులు ఉంటారో, సో వాళ్ళ పుత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో జూనియర్ ఎన్టీఆర్ గారు తప్ప స్టేబుల్ గా అందరికంటే కూడా నిలబడింది కొంచెం తక్కువే. ఈ కళ్యాణ్ రామ్ గారు కానీ, చైతన్య గారు కానీ, తారక రత్న గారు కానీ, వీళ్ళందరూ కూడా ఎక్కడో కొంచెం అంతంత లేరు. నందమూరి కుటుంబాన్ని ఆ భారాన్ని మోసే అంత ఎవరు లేరు. బట్ అక్కడ అనిపించింది కొడుకుగా బాలకృష్ణ గారు, మనవడగా జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆ లెగసీని కంటిన్యూ చేసిన వీళ్ళే, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. మిగతా వాళ్ళందరూ ఓకే ఓకే సోసోగా అనిపించేవారు. ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ తీసుకుంటే నాగార్జున గారు, ఐ థింక్ నాగ చైతన్య, అఖిల్ గారు కూడా లేదు కదా. సో ఏదో స్టేబుల్ గా, మీ సుమంత్ గారు ఉన్నారు, ఇంకొక ఆయన ఉన్నారు, బట్ వాళ్ళెవ్వరికి అవ్వలేదు అది. సో అలాగే ఇక్కడ మోక్షజ్ఞ ఎంట్రీ కోసం చాలా మంది చాలా రకాలుగా బాలకృష్ణ గారి మీద ప్రెజర్ తీసుకొస్తే వస్తుంది. ఎందుకంటే ఒప్పుకోరండి. సింబా ఆయన, ఎందుకంటే ఇండస్ట్రీలో ఉండేది 2 సింబాలే. సింబా అనే రిఫరెన్స్ కి ఎవరన్నా ఉన్నారంటే నాకు తెలిసి మెగాస్టార్ కొడుకు రామ్ చరణ్ అన్నయ్య ఉండాలి, లేదంటే బాలయ్య బాబు కొడుకు మోక్షజ్ఞ అన్నయ్య ఉండాలి. వీళ్ళు 2 తప్ప. అదే నేను ఫస్ట్ నాకు అదే అనిపించింది ఎప్పుడైతే తను పెట్టి సింబా అనేది పెట్టాడో ఇన్స్టాలో, నాకు అప్పుడే నేను కామెంట్ పెట్టాను, వీళ్ళిద్దరే అయి ఉండాలి. నేను రామ్ చరణ్ గారు ఎందుకు అనుకున్నాను అంటే, ఇంకో ఛాన్స్ అనిపించింది. ఈ ఏదైతే ఈ సినిమాటిక్ యూనివర్స్ అన్నారో, ఈ జై హనుమాన్ ఉంది కదా, నెక్స్ట్ హనుమాన్ నుంచి జై హనుమాన్ ఉంది కదా. సో దీంట్లో ఏదన్నా క్యారెక్టర్, ఎందుకంటే రాముడు క్యారెక్టర్ కి అంత బాగా యాప్ట్ అయ్యాడు. ఇది మన RRR లో క్లైమాక్స్ లో చూసినప్పుడు రాముడు క్యారెక్టర్ అంత బాగా అనిపించాడు చరణ్. ఏదైనా తీసుకుంటారేమో చరణ్ గారిని, లేదంటే హనుమాన్ క్యారెక్టర్ ఇంకా రివీల్ అవ్వలేదు ఫేస్. రామ్ చరణ్ గారు హనుమాన్ కూడా బాగానే అనిపిస్తారు. సో ఏదైనా ఉంటదేమో అనుకున్నా నేను, బట్ తెలుస్తోంది మోక్షజ్ఞ అని. ఎందుకంటే ఫస్ట్ నుంచి బజ్ వస్తుంది, ప్రశాంత్ వర్మ లాంచ్ చేయబోతున్నట్లుగా మోక్షజ్ఞ అని అది వస్తుంది బజ్. అట్ ద సేమ్ టైం నాకు అదే అనుకుని నేను పెట్టాను. అయితే ఇక్కడ మెయిన్ గా మోక్షజ్ఞ ఫస్ట్ ఎందుకు అందరికి అనిపించాడు అంటే లుక్స్ అండి. లుక్స్ ఆయన కొంచెం ఏదో చబ్బీగా ఉన్నారనో, లేకపోతే కొంచెం వెయిటెడ్ గా ఉన్నారనో, మోక్షజ్ఞ రారులే లైట్ తీసుకున్నారులే, ఏజ్ లేదు అనుకున్నారు అందరూ. బికాస్ ఆయన ఏజ్ కూడా దాటింది, నియర్ 30 ఉన్నాయి. బట్ ఈ పోస్టర్ చూసాక 23 years లాగా ఉన్నాడు ఆయన. ఎంత యంగ్ గా అసలు. అదే అండి, డైట్ అనేది ఎట్లా చూడండి ఒక మనిషిని ఎట్లా మార్చేస్తుందో, అంత యంగ్ అంటే నాకంటే యంగ్ అనిపించింది. ఐఎమ్ 25, బట్ 23 లాగా ఉన్నాడు ఆయన, చాలా కుర్రాడు లాగా. బట్ అతనికి 30 ఉన్నాయి ఏజ్. నియర్లీ మోక్షజ్ఞ తను విశ్వక్సేన్ ఏజ్ ఉంటది నియర్లీ. సో అది చెప్తున్నాను కదా. సో అయితే అక్కడ వరకు ఫ్యాన్స్ హ్యాపీ, వచ్చేసాడు, హ్యాపీ బర్త్డే టు మోక్షజ్ఞ ఎంట్రీ అయిపోయింది. బట్ ఇక్కడ ఏ క్యారెక్టర్ చేస్తాడు PVCUలో? ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో చాలా కైండ్ ఆఫ్ ఉన్నాయండి. అతను ఇస్తున్న అప్డేట్స్ ప్రకారం చూస్తే అతను క్రియేట్ చేసుకున్న వరల్డ్ ఏదైతే ఉందో, యూ కాంట్ ఇమాజిన్ అంతే. ఒక జేమ్స్ కెమెరూన్ ఎలాగైతే ఒక వరల్డ్ బిల్డ్ చేశాడో, అలాంటి ఒక వరల్డ్ బిల్డ్ చేసే అంత కేపబిలిటీ ఉన్న వ్యక్తి ప్రశాంత్ వర్మ. సో అంత ఇమాజిన్ ఉంది అతనికి. మనం చూసామండి హనుమాన్ సినిమా ఎంత, దాని బడ్జెట్ ఎంత, అది కలెక్ట్ చేసింది ఎంత. సో ఓకే, మిగతా అవి వేరు, ఫర్దర్ గా రాబోతుంది వేరు. ఈ జై హనుమాన్ కాన్సెప్ట్ కూడా విజువల్ వండర్ అని చెప్తున్నారు. సో దీంట్లో ఉంటాడా అంటే చెప్పలేం. యాక్చువల్లీ DVV గారి కొడుకు ఉన్నారు ఒక అతను, సో అతన్ని లాంచ్ చేయాల్సింది కూడా ప్రశాంత్ వర్మనే. అధీరా అని ఉంటది, అధీరా అనే కాన్సెప్ట్ ఒకటి తీసుకొచ్చాడు, థండర్. బేసిక్ గా దీనికి ఏంటంటే నేను చేసుకుంది ఒక అనాలిసిస్ అండ్ కొన్ని
మాట్లాడుకున్న తర్వాత నాకు అర్థమైంది దాని ప్రకారం ఏదైతే ఈ హనుమాన్ లో ఆంజనేయ స్వామికి తగిలినటువంటి ఆ వజ్రాయుధం యొక్క ఉంటదో సో ఆ బ్లడ్ చుక్క వల్ల అంత సినిమా మొత్తం నడిచింది. అవును. బట్ అట్ ద సేమ్ టైం కొట్టినటువంటి ఏదైతే ఆ వజ్రాయుధం ఉంటుందో అందు నుంచి కూడా ఒక ముక్క విరుగుతుంది. అర్థమైంది కదా, ఆ ముక్క విరిగి పడుతుంది. ఆ విరిగిన ముక్క తీసుకున్నవాడు అధీరా. ఓకే. డివి దానయ్య గారి కొడుకు సినిమా లాంచ్ ఉంది, ఆ మూవీకి సంబంధించి ఆ కథ అన్నమాట. ఇది అక్కడ దొరికితే ఇది ఇతనికి దొరుకుతుంది బ్లడ్. సో ఇంకా ఉన్నాయి దేవుడు చాలా రిఫరెన్స్ ఉన్నాయి. మన చిరంజీవులు 7 మంది 8 మంది చిరంజీవులు మనకి బతికున్న వాళ్ళు. అందులో మనకు విభీషణుడిని ఇంట్రడ్యూస్ చేశారు, ఆంజనేయ స్వామిని ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి అంటే చిరంజీవులుగా బతుకున్నవారు. అశ్వత్థామ ఇంకా చాలా మంది ఉన్నారు కదా, పరశురామ్ ఇలాంటి క్యారెక్టర్స్ కొన్ని ఉన్నారు. సో వాళ్ళందరినీ తీసుకురావడం మెయిన్ ఇతని కాన్సెప్ట్. సో ఇప్పుడు ఇతనికి ఏ పవర్ వస్తుంది? ఓకే, ఒకటి పీవీసీయూ అంటే 100% అది. నువ్వు చెప్తుంటే అసలు ఈగర్గా ఉంది. ఏ క్యారెక్టర్ వస్తుంది, కమర్షియల్ లేకపోతే పౌరాణికమా? బాలయ్య బాబు కొడుకు ఇంట్రడక్షన్ అండి. ఒకటి ఇది ప్రైవేట్ ఏదో వేరే సినిమా కాదు, కమర్షియల్ సినిమా కాదు, బాలయ్య బాబు కొడుకు ఎంట్రీ. సో ఎంట్రీని ఎలా తీసుకెళ్తాడు? అసలు వీళ్ళందరూ తేజ సజ్జా చేసిన ఈ క్యారెక్టర్ ఇవేవి నిలబడలేవండి. తేజ అనే వ్యక్తి ఈ క్యారెక్టర్ డిజైనింగ్ ద్వారా ఎలివేట్ అయ్యాడు, సినిమా ద్వారా ఎలివేట్ అయ్యాడు. అతని వల్ల సినిమా ఏం ఎలివేట్ అవ్వలేదు కదా. బట్ ఇక్కడ మాత్రం అలా ఉండదండి. బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ అసలు ఒప్పుకోరు, ఎక్కడ తగ్గి చేస్తే ఒప్పుకోరు. ఇంకొకటి ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉంటాయి. ఇప్పుడు ఇతను జాయిన్ అవ్వడం వల్ల దీనికి ప్లస్ అండి, పీవీసీయూకి ఇంకా ప్లస్ ఉంది, చాలా ప్లస్ ఉంది. సినిమా ఇదంతా సినిమాటిక్ యూనివర్స్ కాబట్టి, హనుమాన్ ఇచ్చిన బ్లాక్ బాస్టర్ కాబట్టి, బట్ ఇప్పుడు చాలా ఉంది. బట్ ఇతను యాడ్ అవ్వడం ఇంకా బస్ పెంచేసింది. నియర్లీ ఐ థింక్ నాకు తెలిసి ఇది కనుక వర్కౌట్ అయ్యి మోక్షజ్ఞ గనక దీంట్లో గనక సక్సెస్ఫుల్ గా గనక చేయగలిగితే, ఇంకా మన పర్ఫార్మెన్స్ చూడలేదు, డాన్స్ చేస్తాడా బాలయ్య బాబు అంటే డాన్స్ కూడా ఆయన తక్కువేం కాదు. చిరంజీవి గారితో పోల్చుకుంటే ఆయన కూడా తక్కువేం కాదు. ఈయన తగ్గట్టుగా ఈయన కూడా చేస్తాడు, ఊపేస్తాడు ఈ ఏజ్ లో కూడా. మనం రీసెంట్ టైంలో ఏ సినిమా తీసుకుని అఖండాలో కూడా వేసి పడేసాడు డాన్స్, అంత ఉన్న ఎనర్జెటిక్ గా ఉండే వ్యక్తి. అతని వారసత్వాన్ని పుణుకుపుచ్చుకున్నప్పుడు ఇతనికి కూడా ఉంటది ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే బాలయ్యని కొద్ది రోజుల తర్వాత చూడలేం, ఏజ్డ్ కదా, కొద్ది రోజుల తర్వాత ఆగిపోతారు. ఆయన ఆగిపోయాక ఆయన వారసత్వం తీసుకున్నటువంటి ఇతను జూనియర్ ఎన్టీఆర్ ఎలాగైతే హరికృష్ణ వారసత్వంతో నందమూరి గారు ఆయన పేరు పెట్టుకుని ఎలాగైతే జూనియర్ ఎన్టీఆర్ ఆ లెగసీని మోస్తున్నాడో, ఇప్పుడు ఇతను మోస్తాడా లేదా అనేది ఉంది అందరికి. ఎంత ఫ్యాన్స్ అయినా కూడా ఎక్కడో ఉంటది, ఉంటాడా లేకపోతే అందరిలాగా ఫేడ్ అవుట్ అవుతూ వస్తాడా అనేది ఉంది. ఐ థింక్ నాకు తెలిసి నిలబడతాడని నమ్ముతున్నాను నేను. ఎందుకంటే ఆ కష్టం తెలుస్తుంది, ఆ వెయిట్ లాస్ అయిన జర్నీ గానీ, మనోడు లుక్స్ గానీ అంతా కూడా తెలుస్తున్నాయి. ఇంకా బాలకృష్ణ గాని చూసుకుంటారు ఆ రూపంలో. ఐ థింక్ చూడాలి. ఐ థింక్ పీవీసీయూ కొన్ని అప్డేట్స్ ఇస్తే మనం బ్రేక్ డౌన్ చేసే అవకాశం ఉంది దీనికి సంబంధించి. అండ్ విషెస్ చెప్పాలి ఆబ్వియస్ గా మన ఛానల్ తరపు నుంచి మోక్షజ్ఞకి విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే మోక్షజ్ఞ గారు. రైట్, అంతే, అంతకు మించి ఏం చెప్పలేము. ఓకే, ఫ్యాన్స్ బాలయ్య ఫ్యాన్స్ తో పాటు మోక్షజ్ఞ పర్ఫార్మెన్స్ చూడడానికి అయితే అందరూ రెడీగా ఉన్నారు. ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు సినిమా చేస్తారు అని అయితే ఈగర్లీ వెయిట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.